పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ఒకరైన పింగళ సూరని గారు శ్రీకృష్ణదేవరాయల వారిని, మహాప్రభు, దేశంలో ఇన్ని భాషలుంటుండగా తెలుగు భాషపై మీరు మక్కువ చూపడానికి కారణం ఏమిటి అని అడిగే సందర్భంలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కృష్ణదేవరాయల వారు తెలియజెప్పే సందర్భంలో పద్యాన్ని మీకు ఇప్పుడు ఆలపించబోతున్నాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, నీ తెలుగ వల్ల బుండ తెలుగకండ, ఎల్లను పులగొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. భావం: ఓ సురణ మహాకవి, తెలుగదేల అంటావా? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగదేలని ఎందుకంటావు? నా దేశము తెలుగుదేశం, నా భూమి తెలుగు భూమి, నా మాతృభూమి తెలుగు భూమి. నీ తెలుగు వల్ల బుండ, నేను తెలుగు రాజుని. తెలుగు ఖండ, తెలుగు కలకండలా తీయగా ఉన్నటువంటి భాష. ఇంకా ఖండ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. కలకండ అంటే తీయగా ఉన్నటువంటి పదార్థం అన్నమాట. అంటే ఇంకొక ఖండకి అర్థం పరిపుష్టి కలిగిన భాష అని కూడా అర్థం అన్నమాట. కలకండలా తీయగా ఎందుకు ఉంటుందంటే, మన భాష అనేది అచ్చులతో అంతమయ్యే పదాలతో ఎక్కువగా ఏర్పడిన భాష కాబట్టి, అజంత భాష కాబట్టి వినడానికి తీయగా ఉంటుంది, అంటే వీణుల వినసొంపుగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇంకా పరిపుష్టి కలిగిన భాష అనేదానికి అర్థం చెప్తాను. ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి 56 వర్ణాలు తెలుగులో కలిసిపోవడం వల్ల సంస్కృతంలో ఉన్నటువంటి గాంభీర్యము, తెలుగు భాషలో ఉన్నటువంటి లలిత మాధుర్యము కలగలిపి ఉంటాయి కాబట్టి పరిపుష్టి కలిగిన భాష అని ఇక్కడ అర్థం అన్నమాట. తెలుగకండ అన్నదానికి అర్థం తెలుగు కలకండలా తీయగా ఉంటుంది, పరిపుష్టి కలిగిన భాష అని అర్థం అన్నమాట. ఎల్ల నుపుల గొలువ ఎరుగవే భాషాడి, ఎల్ల నుపులు అంటే రాజులు, చాలామంది రాజులచే వారి సంగీత సాహిత్యముచే ఆ సాహిత్య సభలో పోషింపబడినటువంటి భాష కాబట్టి ఎరుగువా నువ్వు దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలో ఉన్నటువంటి భాషల్లోకెల్లా తెలుగు భాష లెస్స అంటే గొప్పది అని శ్రీకృష్ణదేవరాయల వారు వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.